వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుండి వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ర్యాలీగా టవర్ క్లాక్ సెంటర్కు చేరుకున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రపంచ రక్తదానం దినోత్సవం సందర్భంగా వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పవర్ ప్లాంట్ సెంటర్కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమని, రక్తదానం చేయడం వల్ల ఇంకొక ప్రాణం నిలవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, డాక్టర్ రాజా, శ్యామ్ యాదవ్ మరియు సిబ్బంది, వైద్య సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ దాకా మనం అందరం ర్యాలీగా వెళ్తున్నాము. అందరినీ మోటివేట్ చేయడమే ఈరోజు మన పని. బ్లడ్ డొనేషన్ చేస్తే ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలని ఈరోజు ఈ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ డోనర్స్ డే అని పెట్టారు. కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకొని ప్రజలందరూ ఎవరికైనా కూడా అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు బ్లడ్ డొనేట్ చేసేదానికి అందరూ ముందుండాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మెయిన్గా బ్లడ్ గ్రూప్స్ 4 రకాలు అందరికీ తెలిసిందే. ఓ, ఏబి, ఏబి ఈ 4 రకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి గ్రూప్ ఏందనేది కూడా ముందర తెలిసి పెట్టుకొని ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మనకు బ్లడ్ గ్రూపులు చేస్తారు. కాబట్టి మీరు గ్రూపులు చేయించుకొని ఇవ్వగలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇక్కడ నమోదు చేయించుకుంటే బ్లడ్ క్యాంప్ సమయమే కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకు ఫ్రెష్ బ్లడ్ కూడా అవసరం అవుతుంది. మీ ఫోన్ నంబర్లు ఇచ్చినందువల్ల మీకు ఫోన్లు చేస్తే తక్షణమే దానికి స్పందించి వచ్చే రకంగా అందరూ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. యువత ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిది. బ్లడ్ డొనేట్ చేసినందువల్ల మనకేమి నష్టమేమి ఉండదు, ఇంకా కూడా లాభమే ఉంటుంది. కానీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి బ్లడ్ బ్యాంక్ ఉంది. నాణ్యమైన బ్లడ్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఆ బ్లడ్ బ్యాంకును కూడా ఇంకా డెవలప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు షరీనా మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాము. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మళ్ళీ కూడా మీరు ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఎవరికైనా కూడా చెప్పి ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకొని ఎవరైనా కూడా వాళ్ళ జీవితంలో కాలంలో ఎన్నోసార్లు కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. మనకి ఇక్కడ కూడా చాలా మంది, ఇప్పుడు మా అబ్బాయికి చాలా రేర్ గ్రూప్ బి నెగిటివ్. ఆ అబ్బాయి ఇప్పటికే 40-50 సార్లు బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నాడు. నేను కూడా ఇచ్చున్నాను. అత్యవసరమైనప్పుడు, ఎవరు లేనప్పుడు పేషెంట్కి ఇచ్చి కూడా మనం కూడా వైద్యం చేసే అంత సింపుల్గా ఉంటుంది. అంటే దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందికి కూడా గురికాము. ఎవరి పనులు కూడా వాళ్ళు వెంటనే చేసుకోవచ్చు. బ్లడ్ డొనేషన్ చేసిన రోజు సెలవు పెట్టుకొని పనులు కూడా మానుకోవాల్సిన పని లేదు. చేసిన వెంటనే ఎవరి పనులు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి అంత తేలికైన పని, అంత ఉపయోగమైంది. కాబట్టి అందరూ రక్తదానాలకి మీరందరూ నడుం కట్టండి. ఒక్కొక్కరి ప్రాణాలు సేవ్ చేయండి. ముఖ్యంగా డెలివరీ టైంలో, యాక్సిడెంట్ టైంలో, క్యాన్సర్ పేషెంట్స్కి అలాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది బ్లడ్. మనం ఒకరికి బ్లడ్ ఇచ్చినందువల్ల మనం ఏమి నష్టపోము, ఇంకా మనకి ఎంతో పుణ్యం కూడా వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేసేదానికి ముందుండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. డోనర్స్ డేకి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మైథిలి హాస్పిటల్ అండ్ రోహిణి మేడంకి, మా డాక్టర్స్ అందరికీ, స్టాఫ్కి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణకి అండ్ బ్లడ్ బ్యాంక్ టీమ్ అందరికీ, ఇంకా పీజీస్కి, నర్సింగ్ స్టూడెంట్స్కి, నర్సింగ్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఈరోజు బ్లడ్ డోనర్స్ డే అంటే ఈరోజు ఎందుకంటే జూన్ 14 కార్ల్ ల్యాండ్స్టీన్ అనే ఒక ఆస్ట్రియన్ బయోకెమిస్ట్ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బ్లడ్ డోనర్స్ డేని జరపడం జరుగుతుంది. ఈ బ్లడ్ డోనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది ప్రాణాలని కాపాడిన ప్రాణదాతలైన ఈ బ్లడ్ డోనర్స్, అంటే ప్రాణదాతలైన రక్తం డొనేట్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికే ఇది ఏర్పాటు చేయడం ఉంది. ఈ డే బ్లడ్ డోనర్స్ డే అనేది, అంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రక్తం వల్ల ఎవరో తెలియని వ్యక్తి కూడా కాపాడబడుతున్నాడు. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇది ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఎవరికంటే సర్జరీ చేసిన వాళ్ళకి, ట్రామా కేసు, ఎవరికైనా దెబ్బలు తగిలి బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి,
ఇంకా మెనీ డిసీజెస్ రిమోట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టాఫ్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, ఈ ల్యాండ్ స్టైనర్ అనే హాస్పిటల్ సైంటిస్ట్ ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నారు. ఆయన పేరు మీదుగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డేగా గుర్తించి ఈ కార్యక్రమం అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అత్యవసరంగా ఉండే ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. యుద్ధాల్లో వారియర్స్ని, మన దేశ రక్షకుల్ని ఎంతోమందిని బ్లడ్డే కాపాడింది. తర్వాత ఈ యాక్సిడెంట్స్, తర్వాత ఎమర్జెన్సీ సర్జరీస్, బ్లడ్ లాస్ ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ ప్రాణాలను మనం కాపాడినట్టు వాళ్ళం అవుతాము. కాబట్టి మనందరం ఈ డొనేషన్ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ షిరీనా మేడం గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు, సీనియర్ డాక్టర్ అయినటువంటి రాజా సార్ గారు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా రోహిణి మేడం గారు, మైథిలి మేడం గారు మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, మయూరి శ్యామ్ గారు, ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు క్యారెల్ ల్యాండ్ స్టీనర్ బ్లడ్ గ్రూప్స్ కనుగొన్న ఆయన జన్మదిన సందర్భంగా మనం ర్యాలీ జరుపుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు 1901 సంవత్సరంలో రక్త గ్రూప్ కనుక్కొని అప్పటి నుంచి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఏమైందని. ఏమీ కాదు, రక్తదానం చేసిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మన ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పెద్ద వెహికల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందరూ కొన్ని పనులు మానుకొని చాలా పనులు ఉంటాయి కాబట్టి అందరూ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయాలంటే కుదరదని ప్రతి పెళ్లకు, ప్రతి ఇంటి దగ్గరికి కూడా బ్లడ్ వెళ్ళి తీసుకురావాలని ఒక వ్యాన్ ఇచ్చారు. దయచేసి ఎవరైనా పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ, ఏదైనా ఫంక్షన్లున్నా మా మెడికల్ ఆఫీసర్ గారిని కాంటాక్ట్ అయితే మీ ఊరికే, మీ ఇంటి దగ్గరికే వాహనం వచ్చి మీ దగ్గర నుంచే రక్తాన్ని సేకరించి తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఇచ్చి దాన్ని శుద్ధి చేసి అందరికీ మన పీజీస్కి మరియు స్టూడెంట్స్కి అందరికి కూడా, మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఈ ర్యాలీకి జూన్ 14 వరల్డ్ డోనార్స్ డే రోజు వచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్ల్ ల్యాండ్ స్టైనర్ యొక్క జన్మదిన సందర్భంగా ప్రపంచ రక్తదాన వరల్డ్ డోనార్స్ డేగా పరిగణించబడి దాని గురించి ఈరోజు మనం ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యి బ్లడ్ డొనేట్ చేసి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ చేరే విధంగా, వాళ్ళకి ఉపయోగపడే విధంగా అందరినీ మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది మృతి చెందిన బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకుడు పేటటి చంద్రనేల్ మాట్లాడుతూ విమాన ప్రమాదంలో మృతి చెందిన 241 మందికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం ఎంతో దురదృష్టకరమని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయిం, ఇంద్రవర్ధన్, వెంకటేశ్వర్లు, చైతన్య, శివ, రెడ్డి, సూర్య, రాజా, శేఖర్, శశి, సాయి, కార్తిక్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు ఏదైతే జరిగినటువంటి మన విమాన ప్రమాదంలో మృతి చెందిన మృతులకు మనం సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ దేశ చరిత్రలో చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే దాదాపు 242 మంది క్షణకాలంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో 169 మంది భారతీయులు, అదేవిధంగా 69 మంది విదేశీయులు. ఏదైతే భోజన సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు 25 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్లేన్లో మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. కేవలం సాంకేతిక లోపంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం మన ఏవియేషన్ రంగం మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
కావున ఏదైతే ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఏవియేషన్ రంగంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా చనిపోయిన మృతులకు ఏదైతే ఎయిర్ ఇండియా సంస్థ నడుపుతున్న టాటా సంస్థ ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించినామో అది మనం వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురావాలని కనుక ఏదైనా కుటుంబాలకి అది వారికి మనం ఇచ్చే తోడ్పాటుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఏదైతే మనం చనిపోయారో వారికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంతాపం తెలియజేయడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని గూడూరు జనసేన పార్టీ తరఫున టవర్క్లాక్ సెంటర్ నందు ఈ క్యాండిల్ ర్యాలీ కావున ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నయీం, జనసేన పార్టీ. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. నిన్న జరిగిన సంఘటన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోవటం, అంతేకాకుండా 7 మంది స్టూడెంట్స్ అలా అన్నం తింటూ గోలి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో ఆ ఫ్లైట్లో మన ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ సంబంధించి ఎవరైతే విదేశాలు వాళ్ళు వచ్చి వెళ్తుండగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని నిన్నటికి ఈ రోజుకి బ్లాక్ డే ప్రకటించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. ఈ విషయంలో మన జనసేన పార్టీ తరపు నుంచి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఈరోజు మోడీ గారు పోయేసి దాన్ని పరిశీలించి అలా ఎలా జరిగిందని చెప్పి ప్రతి పాయింట్అవుట్ చేసి చూడడం జరిగింది. అదేవిధంగా ఇది 1990లో ఒకసారి జరిగింది, మళ్ళీ రెండోసారి ఇది ఇలా జరగటం. టెక్నీషియన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేసి విధానంగా చేయాలా. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 442 మంది దాన్ని ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రయాణంలో ప్రయత్నిస్తున్నారంటే ఒక ప్రాణాలు సైతం వాళ్ళు అన్నీ వదులుకొని ప్రయాణంలో మనం అంతా ఉంటాం. కాబట్టి దయచేసి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి ఏ ఫ్లైట్ అయినా సరే, అది ఫ్లైట్ అనే కాదు ఏదైనా సరే యాక్సిడెంట్ అనేది చెప్పిరాదు. దయచేసి అన్ని విధంగా సౌకర్యంగా ఉన్నట్టుగా చేసుకుని ముందుకు పోవాలనిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము గూడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ చేయటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాగే చనిపోయిన వాళ్ళని మనం సంతాపం తెలిపాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. జై హింద్, జై. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న జరిగిందో విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు, అలాగే విమానం కూలిపోయిన తర్వాత హాస్పిటల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఇలాంటి ఘటన జరగడం ఇదే పద్ధతి అనుకుంటాము. ఎక్కడైనా విమానాలు కూలిపోతే ఏదైనా సముద్రంలో అక్కడ కూలిపోయాయి, కానీ ఈసారి జనాభాసులు కూలిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విమానయాన సంస్థలు ముందు జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విధంగా జరగడాన్ని మన మోడీ గారు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధాకరంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఊరుగా చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జనసేన తరఫున మేమందరం కోరుకుంటున్న సంతాపం వ్యక్తం చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేష వాహనంలో పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని చొర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు అల్లా క్రీస్తు రామానినా అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.